आपस्तम्भमहर्षिणं सविनयं नत्वा तदुक्तान् श्रुति प्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात्। श्रुत्वा तान् चिराच्चरन्तु सुधियो प्रेम्णा च मुक्तिप्रदान् सर्वे प्राप्तस्वकीयमुत्तमजनिं सार्थक्ययन्तो बुधाः। ओं स्वस्ति श्री गणेशाय नमः। नमः आपस्तंभाय महर्षये। ఆపస్తంభ మహర్షి రచించినటువంటి ఆపస్తంభ ధర్మ సూత్రాలను గురించి మనం వింటూ ఉన్నాం. ప్రథమ ప్రశ్నలోని 6వ ఖండిక మొదటి పటలంలోని 11వ సూత్రం వరకు మనం గడిచిన భాగంలో విన్నాం. ఇందులో ఉపనీతుడైనటువంటి వటువుకు బ్రహ్మచారికి ఆచార్య కులంలో ఉన్న సమయంలో ఏ విధంగా ఉండాలి అనేటువంటి ధర్మాలను తెలియపరుస్తూ ఉన్నాడు. గురువు వెళ్ళితే అతని వెంట వెళ్ళాలి, గురువు పరిగెడితే అతనితో పరిగెత్తాలి. ఎప్పుడూ కూడా గురువు వెంట వెళ్ళే సమయంలో తాను కాళ్లకు చెప్పులను ధరించకూడదు, నెత్తికి రుమాలును చుట్టుకోకూడదు, చేతిలో తనకు సంబంధించిన ఏ వస్తువులను ధరించకుండా వెళ్ళాలి. ఒకవేళ మార్గమే గనక దుర్గమమై ఉన్నప్పుడు గురువు యొక్క అనుమతిని స్వీకరించినటువంటి వాడి పాదుకలను ధరించవచ్చును. చలి బాగా ఉన్న సమయంలో రుమాలు చుట్టుకోవచ్చును. గురువు గారికి సంబంధించినటువంటి వస్తువులని వాటినైనా చేతుల్లో ధరించి వెళ్ళవచ్చును. మొదలైనటువంటి విషయాలను గురించి ఇదివరకు మనం విన్నాం. ఆ తర్వాత 12వ సూత్రము నచేదుపసీదేతు. ఆచార్యుని యొక్క సమీపంలో కూర్చోవాలి అనేటువంటి యొక్క విధి ఇదివరకు మనకు తెలియజేసినాడు. కానీ ఆ కూర్చునే సమయంలో చాలా దగ్గరికి వచ్చి కూర్చోవడానికి వీల్లేదు. ఇది తు ఉపవిశేత్ అధ్వాపన్నః కర్మయుక్తో వా తదా ఉపానత్ ప్రభృతిని విహాయ ఉపవిశేత్. గురువుగారి సమీపంలో కూర్చోవాలి, అతి దగ్గర కాకుండా అతి దూరము కాకుండా సమీపంలో ఎంత దూరంలో కూర్చోవాలనేటువంటి విషయాన్ని గురించి కూడా ముందు సూత్రంలో చెప్పబోతూ ఉన్నాడు. కూర్చునే సమయంలో మాత్రము నెత్తికి రుమాలు కానీ, చేతుల్లో వస్తువులు కానీ, కాళ్లకు చెప్పులు కానీ లేకుండా గురువుగారి సమీపంలో కూర్చోవాలి అనేటువంటి విషయాన్ని ఈ సూత్రము ద్వారా మనకు తెలియజేసినారు. తర్వాత వచ్చేటువంటి 13వ సూత్రము దేవమివాచార్యం ఉపాసీత అవికథయన్ అవిమనాహ వాచం శుశ్రూషమాణోస్య. ఈ 13వ సూత్రంలో గురువుగారిని శిష్యుడు ఏ విధంగా భావించాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దేవమివ ఆచార్యం ఉపాసీత. దేవుడిని ఏ భావంతో మనం ఏ విధంగా ఉపాసిస్తామో పూజిస్తామో అదే భావముతో కూడుకున్నటువంటి వాడై గురువును ఉపాసించాలి. శిష్యునికి ఏ దేవునిపైన ప్రేమ అభిమానము ఉంటాయో ఆ దేవుడిని ఎంత గౌరవంతో పూజిస్తూ ఉంటాడో, స్తుతిస్తూ ఉంటాడో, తనకిష్టమైనటువంటి దేవుణ్ణి అభిమానించి పూజించినంత గొప్పగా గురువుగారిని కూడా ఆ విధంగా పూజించి గౌరవించి స్తుతించాలి అని ఈ సూత్రము ద్వారా తెలియజేస్తున్నాం. యో యం దేవం భజతే సహా తద్భావనయా తమివ ఆచార్యం ఉపాసీత. దేవం యథా వయం భజామః అస్మాకం ఇష్టం దైవం సర్వేపి దేవాః భవంతి కింటు ఏకస్య రామః ఇష్టం దైవం ఏకస్య శంకరः ఇష్టం దైవం భవతి. ఇష్టం దైవం యథా అతి అభిమానేన అతి ప్రేమ్ణా చ వయం యథా పూజయామః తద్వదేవ ఇష్టదైవ పూజనవదేవ గురోః పూజనం కర్తవ్యం ఇది
అనేన సూత్రేణ సూచయతి. వ్యర్థమైనటువంటి మాటలేవి ఆడకుండా, వట్టి మాటలు కట్టిపట్టు అన్నట్టు వ్యర్థమైనటువంటి సంభాషణలన్నిటి కూడా పక్కన పెట్టినటువంటి వాడై, వేరే ఇతర వాటి యందు మనస్సును సంలగ్నం చేయకుండా ఆచార్యుని ఎందే మనస్సును లగ్నం చేసినటువంటి వాడై, ఆచార్యుణ్ణి దేవతా భావనను పొందినటువంటి వాడై, ఆచార్యుని విషయంలో దేవతా భావాన్ని పొందినటువంటి వాడై ఉపాసించాలి, పూజించాలి అనే విషయాన్ని ఈ సూత్రము ద్వారా మనకు తెలియజేస్తున్నాం. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ అని ఉపనిషద్వాక్యం కూడా ఉన్నది. ఎవనికి దేవుని యందు పరాభక్తి ఉంటుందో, అదేవిధంగా యథా దేవే తథా గురౌ తస్యేమే కథితా హ్యర్థా ప్రకాశంతే మహాత్మనః. వానికి ఎవరికైతే దేవతాభావము గురువు యందు ఉంటుందో అటువంటి శిష్యునికి ఏదంటే అది లోకంలో సిద్ధిస్తుంది, వానికి ఇది సాధ్యము కాదు అనేటువంటి విషయం లేదు అని స్పష్టంగా ఇతరత్ర ఈ విషయాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగినది. ఆ విషయాన్నే మనకు ఆపస్తంభ మహర్షుల వారు ఈ సందర్భంలో తెలియజేస్తున్నారు. తర్వాత వచ్చేటువంటి సూత్రము 14వది అనుపస్థకృత. అనుపస్థకరణం అనేటువంటిది ఒకటి ఉన్నది. కూర్చునేటువంటి విధానం ఇది. ఎట్లా అనంటే, కుడికాలును ఎడమ తొడపైన పెట్టుకొని కూర్చోవడం. బ్రహ్మయజ్ఞం చేసే సమయంలో కూర్చునేటువంటి పద్ధతి ఒకటి ఉన్నది కదా, దాన్ని ఉపస్థకరణం అని అంటారు. ఉపస్థకరణం, కుడికాలును ఎడమ తొడపైన పెట్టుకొని బ్రహ్మయజ్ఞంలో మనం ఆ ఆసనాన్ని వేసుకొని అనుష్ఠానాన్ని చేస్తూ ఉంటాము. గురువుగారి సమీపంలో మాత్రము ఆ విధంగా కూర్చోవడానికి వీల్లేదు. ఉపస్థకరణం కాకుండా కూర్చోవాలి. దాన్ని అనుపస్థకరణం అని అంటారు. ఉపస్థకరణము అంటే తొడపైన కాలు వేసుకొని కూర్చోవడము, అది పనికిరాదు అనేటువంటి ఒక నిషేధాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తుంది. ఏతావత గురువు గారి సమీపంలో ఎంత వినయ విధేయతలతో మెదులుకోవాలి శిష్యుడు అనే విషయాన్ని ఎంత సూక్ష్మేక్షికతో తెలియజేస్తూ ఉన్నాడు మనకు ఆపస్తంభ మహర్షి. ఈ విషయాన్ని మనం గమనించాలి. అనుపస్థకృత. ఆ తర్వాత వచ్చేటువంటి సూత్రము 15వది అనువాతి వాతే వీతః. అనువాతి వాతే వీతః అని. ఈ సూత్రానికి అర్థం ఏమిటి అని అంటే, గాలి వీచుతూ ఉన్నటువంటి సమయంలో ఆశ్రమంలో ఉన్నాడు, గురువుగారి సమీపంలో ఉన్నాడు శిష్యుడు. గురువుగారికి ఎటు నుండి గాలి వస్తూ ఉన్నదో దానికి అడ్డుగా కనుక ఒకవేళ శిష్యుడు నిలబడి ఉన్నాడు అని అంటే, తక్షణం ఆ అడ్డు నుండి తొలగిపోయి దూరాన్ని నిలబడాలి. గాలి గురువుగారికి వీచుతూ ఉన్నటువంటి స్థానంలో నిలబడకుండా పక్కన నిలబడాలి అనేటువంటి విషయాన్ని ఈ సూత్రము ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. వాతే అనువాతి సతి వీతః విపర్యయేణ ఇతః ఉపాసీత. గురువుగారికి సేవ చేస్తూ ఉన్నాను నేను అని గాలి వీచే చోట నిలబడి సేవ చేయడం పనికిరాదు. నీవు గనక ఒకవేళ గురువుగారికి సేవ చేస్తూ ఉన్న సమయంలో ఆ పక్క నుండి గాలి వీచుతూ ఉంటే ఇంకొక పక్కన ఉండి గురువుకు సేవ చేయాలి అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతివాతంతు వక్ష్యమాణేన ప్రతిషిధ్యతే. ఈ విషయాన్ని స్వతంత్రించి ఆపస్తంభుడు చెప్పక మనువు కూడా ఈ విషయాన్ని అనేక మంది మహర్షుల యొక్క అభిప్రాయాలను, అనేక మంది మహాత్ముల యొక్క భిన్న భిన్న అభిప్రాయాలను, వికల్పాలను కూడా ఆపస్తంభ మహర్షి మనకు తెలియజేస్తాడు. మను స్మృతికారుడు ఏమంటాడు అనంటే, ప్రతివాతే అనువాతే చ నాసీత గురుణా సహా. ప్రతివాతే అనువాతే చ నాసీత గురుణా సహా. గాలి వస్తున్న సమయంలో దానికి అడ్డుగా శిష్యుడు కూర్చోవడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని మనువు కూడా తాను రచించినటువంటి స్మృతి గ్రంథంలో తెలియజేసినాడు.
అని ఈ విషయాన్ని చెప్తాడు. ఇప్పుడు మనం ఒక విషయాన్ని గమనించాలి. ఈ ఆపస్తంభ మహర్షి రచించినటువంటి సూత్రాలు అంత అవసరమా? మనం చదవవలసినటువంటి అంత అవసరం ఉన్నదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అట్లా అనుకోవడం వలననే ఈ స్మృతి గ్రంథాలు, తర్వాత ధర్మసూత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా మరుగున పడిపోయినాయి. ఈ విధమైనటువంటి ఆలోచన చేయడం వలనే, దురాలోచన వలననే వేదం చదువుకుంటే మాకేం వస్తుంది అని ఇటువంటి దురాలోచన వలననే వేదాలను చదవకుండా పోవడంతో వేదాలన్నీ మూలనబడ్డాయి. యజుర్వేదం అంటే తెలియదు, ఋగ్వేదం అంటే తెలియదు, ఏ వేదంలో ఎన్ని భాగాలు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోడు, నీకు సంబంధించిన శాఖ ఏమిటి అనే విషయం కూడా తెలియకుండా పోతుంది. ఈ విధంగా అనేక వేదాలు ప్రాచీన కాలంలో ఉండేవి, అనేక సూత్రాలు ఉండేవి, అవన్నీ మరుగున పడిపోవడానికి గల కారణం ఏమిటి అని అంటే మనము స్వపరంపరా ప్రాప్తమైనటువంటి శాఖలను, సూత్రాలను, ధర్మాలను, స్మృతి గ్రంథాలను అధ్యయనం చేయకపోవడమే. అందుకని ఇకనైనా వాటి యందు శ్రద్ధ వహించి అధ్యయనం చేసేటువంటి ఒక అనుగ్రహాన్ని ఆ భగవంతుడు మా గౌరీశుడు అందరికీ ఇచ్చుగాక అని ప్రార్థన చేస్తున్నాను. ఒక విచిత్రం ఏమిటి అని అంటే భారతదేశానికి సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయాలను, ఇక్కడ ఉండేటువంటి విలువలను, వీటిల్లో ఉండేటువంటి విలువలను గుర్తించి విదేశీయులైనటువంటి వాళ్ళంతా కూడా వచ్చి ఇక్కడ నివసించి అనేక మంది మహాత్ముల సమీపంలో అధ్యయనం చేసి ఇక్కడ ఉన్నటువంటి స్మృతి గ్రంథాలు, ఇక్కడ ఉన్నటువంటి పురాణ గ్రంథాలు, ఇక్కడ ఉన్నటువంటి వేద భాష్యాలు, వీటన్నిటినీ కూడా చూసి ఇదంతా సంస్కృత భాషలో ఉన్నది అని సంస్కృత భాషను చక్కగా అధ్యయనం చేసి అన్ని గ్రంథాలను ఆలోకించి చూచి వాళ్ళ స్పందనను తెలియపరచడానికి, ఉదాహరణకు ఋగ్వేదానికి భాష్యాన్ని రచించినాడు, వేదాలకన్నిటికీ భాష్యాన్ని రచించినాడు మ్యాక్స్ ముల్లర్. ఈ విధంగా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది ఆంగ్లేయులు, ఇతర దేశీయులు, భారతీయులు కాకుండా ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళంతా కూడా వచ్చి మన ప్రాచీన సంస్కృతిని అధ్యయనం చేసి ఇందులో ఉన్నటువంటి గౌరవాన్ని గుర్తించి వాళ్ళంతా కూడా వాళ్ళ ప్రాంతీయులైనటువంటి వాళ్లకు తెలియపరచడానికి ఆంగ్లములో వాళ్ళు కామెంటరీలను, వ్యాఖ్యానాలను రాసినారు అంటే ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మనము మన సంస్కృతిని మర్చిపోయినాము, కానీ విదేశీయులు వచ్చి వాళ్ళు అధ్యయనం చేసి వీటికి వ్యాఖ్యానాలు రాసినారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఉపన్యాసకులు ఏమంటారు అనంటే ఫలానా ఆంగ్లేయుడు ఈ సూత్రానికి ఈ విధమైనటువంటి వ్యాఖ్యానాన్ని చేసినాడు అని చెప్తూ ఉంటారు. అంటే అటువంటి స్థాయికి వాళ్ళు ఎదిగినారు, అటువంటి స్థితికి మనము దిగజారిపోయినాము అనే విషయాన్ని గమనించాలి. అందుకని భారతదేశంలో పుట్టినటువంటి ప్రతివాడు కూడా వేదశాస్త్రాల్లో ఉన్నటువంటి ధర్మాలను తెలుసుకోవాలి. ఇది మధ్యలో అవాంతరంగా ఈ విషయాన్ని చెప్పడం జరిగినది. తర్వాత వచ్చేటువంటి సూత్రము 16వది. అప్రతిష్టబ్ధ పాణినా ప్రతిష్టబ్ధో న స్యాత్ పాణితలం భూమౌ కృత్వా పాణ్యవలంబనో నాసీత. గురువుగారి సమీపంలో కూర్చునేటువంటి విద్యార్థి చేయిని కింద పెట్టి నేలపైన పెట్టి కూర్చోకూడదు. కొంతమందికి భోంచేసే సమయంలో చెయ్యిని కింద పెట్టి భోంచేయడం అలవాటు ఉంటుంది. కొంతమందికి కూర్చునే సమయంలో చెయ్యిని ముందుకు పెట్టుకొని కూర్చొని భూమిపైన పెట్టి కూర్చొని వినడము మొదలైనటువంటి అలవాట్లు ఉంటాయి. అది వినయానికి సంకేతం కాదు అని భావించినాడో ఏమో ఆపస్తంభ మహర్షుల వారు అప్రతిష్టబ్ధ పాణినా, నేలపైన చేయిని ఉంచి గురువుగారి ఎదుట కూర్చోవడానికి వీల్లేదు అనేటువంటి ఒక నిషేధాన్ని ఈ సూత్రము ద్వారా తెలియజేసినారు. అనపాశ్రితో అన్యత్ర 17వ సూత్రం. ఒకవేళ గురువుగారి సమీపంలో కూర్చోవడానికి
ఏదైనా సందర్భం వచ్చినది అన్నప్పుడు అటూ ఇటూ వెతికి అయినంత వరకు నేలపైన కూర్చోకుండా పైన కూర్చునేందుకోసమై గోడ ఉన్నదా, లేకపోతే కుర్చీ ఉన్నదా, లేకపోతే స్టూల్ ఉన్నదా, దానిపైన కూర్చోవన్నా అని వెతకడానికి పోకూడదు అంటున్నాం. అన్యత్ర కుడ్యాద్యపాశ్రితో న స్యాత్ అంటే గురువుగారి సమీపంలో గురువుగారితో సమానమైనటువంటి రీతిలో ఏదైనా ఒక ఆలంబనాన్ని చేసుకొని కూర్చోవడానికి ప్రయత్నం చేయకూడదు అనేటువంటి ఒక నిషేధాన్ని ఈ సూత్రము ద్వారా మనకు తెలియజేసినారు. ఆ తర్వాత 18వ సూత్రము యజ్ఞోపవీతి ద్వివస్త్ర. యజ్ఞోపవీతి ద్వివస్త్ర. ఒకవేళ బ్రహ్మచారి అయినటువంటి వాడు వస్త్రాన్ని ధరించి రెండవ వస్త్రాన్ని కనుక ధరించినట్టయితే అధ్యయన కాలంలో గురువుగారి సమీపానికి వెళ్ళి చదవాలి అని అనుకున్నప్పుడు, లేదా తాను కూడా స్వయం వేదాలను వల్లెలు వేసే సమయంలో, ఆవర్తన చెప్పే సమయంలో ఎట్లా ఉండాలి అని అంటే, రెండు వస్త్రాలను ధరించినప్పుడు పైన వేసుకునేటువంటి ఏ వస్త్రం ఉన్నదో ఆ వస్త్రాన్ని యజ్ఞోపవీతాకారంలో వేసుకోవాలి. యజ్ఞోపవీతాన్ని ఏ విధంగా మనం ధరిస్తామో ఆ విధంగా వస్త్రాన్ని, పైన వేసుకునేటువంటి వస్త్రాన్ని ధరించాలి. ఈ విధంగా ఉండాలి అనేటువంటి విధానాన్ని చేస్తున్నారు. యజ్ఞోపవీతి ద్వివస్త్ర. యదా ద్వివస్త్ర తదా వాససాన్ అన్యతరేణ యజ్ఞోపవీతి స్యాత్ అని హరదత్తాచార్యుల వారు దీనికి వ్యాఖ్యానాన్ని చేస్తున్నారు. అధో నివీత ఏకవస్త్ర. మిగతా సమయాల్లో ఒకవేళ వస్త్రాన్ని వేసుకున్నట్టయితే దండను వేసుకున్నట్టుగా వేసుకోవాలి. అధ్యయన సమయంలో, గురువుగారికి నమస్కారం చేసే సమయంలో, కర్మాచరణ చేసే సమయంలో మాత్రము పైన వేసుకున్నటువంటి ఏ వస్త్రం ఉన్నదో దానిని యజ్ఞోపవీతాకారంగా వేసుకోవాలి. మిగతా సమయాల్లో దాన్ని, ఈ మాలను, పూలమాలను మనం ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈ సూత్రము ద్వారా మనకు తెలియజేసినారు. అభిముఖో అనభిముఖం. 20వ సూత్రం అభిముఖో అనభిముఖం. గురువుగారు కూర్చున్నటువంటి ఏ వేదిక ఉంటుందో ఆ వేదిక సమీపానికి వెళ్ళి తాను తనకు గురువుగారు అభిముఖంగా ఉండేట్టుగా కూర్చోవాలి. గురువుగారికి అభిముఖంగా ఉండాలి అనేటువంటి ఒక కోరిక మాత్రము శిష్యునికి ఉండకుండా చూసుకోవాలి. ఆ విధంగా కూర్చోవాలి. అభిముఖో అనభిముఖం. ఆ తర్వాత 21వ సూత్రము ఆసన్నో అనతి దూరే చ అనాసన్నో అనతి దూరే చ. చాలా సమీపంలో కాదు, చాలా దూరంలో కాదు, దూరము అతి సమీపము కాకుండా కూర్చోవాలి అన్నాడు. దూరము అతి సమీపము కాకుండా కూర్చోవాలి అని అంటే ఎంత దూరంలో ఉండాలి అనే విషయాన్ని వచ్చే సూత్రంలో, అంటే 22వ సూత్రంలో చెబుతూ ఉన్నాడు. యావదాసీనో బాహుభ్యాం ప్రాప్నుయాత్. 22వ సూత్రం. కూర్చున్నటువంటి గురువుగారు బాహువులతో ముట్టుకోవడానికి, ఒకవేళ బాహువులను ప్రసరింపజేసినాడు అని అంటే ఎంత దూరం ఆ బాహువులు పోతాయో అంత దూరంలో వాడు కూర్చోవాలి. యావత్యంతరాళే ఆసీన ఆచార్య బాహుభ్యాం ప్రాప్తుం శక్నుయాత్ తావత్ యాసీత. అంత దూరంలో కూర్చోవాలి. ఎంత వివేచన, ఎంత విచిత్రమైనటువంటి విషయాలు ఇవన్నీ! స్వతంత్రంగా చెప్పేవి కావు, ఇవన్నీ వేదాల్లో ఉన్నాయి. వీటన్నిటికీ కూడా శృతియే మూలము లేదా స్మృతులే మూలములై ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనించాలి. ఇన్ని విధానాలను, ఇన్ని ధర్మాలను బ్రహ్మచారికి బోధిస్తూ ఉన్నాయి స్మృతులు, వేదాలు అనంటే వీటన్నిటినీ మనం పాటిస్తూ ఉన్నామా? అందుకని స్మృతులు ఏం చెప్పుతూ ఉన్నాయి, సూత్రాలు ఏం చెప్పుతూ ఉన్నాయి, వేదాలు ఏం చెప్పుతూ ఉన్నాయి మనను గురించి అనే విషయాన్ని తెలుసుకొని అయినంత వరకు ఆ ధర్మాలను
పాటించే ప్రయత్నాన్ని చేసినప్పుడు మనం ఉద్ధరింపబడతాము, లేకపోతే అధోగతి పాలైపోతాము అనే విషయాన్ని గమనించాలి. అప్రతివాతం 23వ సూత్రం. ఇదివరకు గురువుగారికి అనుకూలమైన గాలి వచ్చినప్పుడు అక్కడి నుంచి తొలగాలి అనే విషయాన్ని చెప్పినాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఈ సూత్రము ద్వారా అనంటే, గురువుగారికి ఎదురుగా గాలి వస్తూ ఉన్న విషయాన్ని గమనించి దానికి అడ్డుగా ఎప్పుడూ కూడా కూర్చోవడానికి వీల్లేదు, పక్కకు తప్పుకోవాలి అనే విషయాన్ని చెప్పినాడు. ఏకాధ్యాయీ దక్షిణం బాహుం ప్రత్యుపసీదేతు 24వ సూత్రం. గురువుగారి ఆశ్రమంలో ఒకడే తాను చదువుకోవడానికి ఉన్నాడు. ఆ సమయంలో గురువుగారి సమీపానికి వెళ్ళి పాఠం చెప్పించుకునే సమయంలో గురువుగారి దగ్గర ఎటు కూర్చోవాలి, కుడికి కూర్చోవన్నా, ఎడమకు కూర్చోవన్నా, ఎదురుగా కూర్చోవన్నా, ఇటువంటి సందేహాలకన్నిటికీ కూడా సమాధానం చెప్పేటువంటి సూత్రం ఇది. ఒకడే గనక అధ్యాయి అయ్యుండి, అంటే చదివేవాడయ్యుండి గురువుగారి సమీపానికి వెళ్ళినాడు అని అంటే వాడు కుడి భాగంలో, గురువుగారికి కుడి భాగంలో కూర్చోవాలి అధ్యయనం చేసేందుకొరకై. ఒకవేళ గురువుగారి సమీపంలో అనేక మంది శిష్యులున్నారు, తనతో పాటు సహాధ్యాయులు చాలామంది ఉన్నారు, అటువంటి సమయంలో మాత్రము యథావకాశం బహవః 25వ సూత్రాన్ని రచించినారు ఆపస్తంభ మహర్షుల వారు. నీ అవకాశాన్ని అనుసరించి కుడికే కూర్చోమన్నాడు కాబట్టి గురువుగారికి అందరూ కుడికి రావడానికి వీల్లేదు. చాలామంది శిష్యులు ఉన్నప్పుడు యథావకాశం, అవకాశాన్ని అనుసరించి కొంతమంది కుడికి, ఇంకొంతమంది ఎడమకు, ఇంకొంతమంది ఎదురుగా కూర్చొని అధ్యయనాన్ని చేయవచ్చును అనేటువంటి విషయాన్ని 25వ సూత్రము ద్వారా తెలియజేసినాడు. తిష్టతి చ నాసీత అనాసనయోగ విహితే 26వ సూత్రం. తిష్టతి చ నాసీత అనాసనయోగ విహితే. ఆసనయోగ ఆసనకల్పన, ఆసనయోగేన విహిత సంభావిత అనాయోగ విహిత, ఆనయోగ విహిత. ఆసనయోగేన అసంభావితే ఆచార్యే తిష్టతి సతి స్వయం నాసీత. ఇది తాత్పర్యం. గురువుగారికి కనుక ఒకవేళ ఆసనం ఏది దొరకలేదు, నిలబడున్నాడు, శిష్యునికి ఆసనం ఉన్నది, ఆసనం పైన కూర్చొని శిష్యుడు ఉండకూడదు. గురువుగారికి గనక ఒకవేళ కూర్చోవడానికి పీఠము కానీ లేదా దర్భాసనము కానీ ఏదీ దొరకలేదు అన్నప్పుడు నిలబడినటువంటి గురువుగారి సమీపంలో శిష్యుడు ఎప్పుడూ కూడా తాను ఆసనగతుడై కూర్చోవడానికి వీల్లేదు అనేటువంటి ఒక నిషేధాన్ని ఈ సూత్రము ద్వారా తెలియజేసినారు. ఆసీనే చ న సంవిశేత్, ఆసీనే చ న సంవిశేత్. గురువు గనక ఒకవేళ కూర్చొని ఉన్నాడు అని అన్న తర్వాత తాను పడుకోవడానికి వీల్లేదు. గురువుగారు పడుకోమని అనేదాకా పడుకోవడానికి వీల్లేదు. తాను గురువుగారి అనుజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. గురువుగారి ఆజ్ఞ రానంత వరకు, గురువుగారు కూర్చొని ఉన్నంత సమయం వరకు కూడా తాను నిద్రపోవడానికి వీల్లేదు. 28వ సూత్రం. చేష్టతి చ చికీర్షః తచ్చక్తి విషయే. చేష్టతి చ చికీర్షః చికీర్షంస్తచ్చక్తి విషయే. గురువుగారు గనక ఒకవేళ ఏదైనా ఒక పనిని చేయడానికి ఉపక్రమించినారు అనంటే ఆ పనిని తాను కూడా చేసేందుకోసమై ప్రయత్నం చేయాలి. గురువుగారు ఏదైనా ఒక పని చేయడానికి ఉపక్రమించినారు అన్న తర్వాత ఆ పని గురువుగారే చేసుకుంటాడులే అని ఉదాసీనంగా ఊరుకోవడానికి వీల్లేదు. తాను ఆ పని చేసేందుకోసమై సహాయంగా తాను చేష్టను చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ సూత్రము ద్వారా తెలియజేసినారు. నచాస్య సకాశే అన్వక్స్థానినః ఉపసంగృహ్ణీయాత్. అన్వక్స్థానినః ఉపసంగృహ్ణీయాత్ అన్నారు.
గురుకులంలో ఆశ్రమంలో ఉన్న సమయంలో ఆచార్య వ్యతిరిక్తులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో గురువులు, వాళ్ళను అన్వక్స్థానులు అనే పేరుతో పిలుస్తారు. స్మార్తంలో ఇది ఒక వ్యవహారమై ఉన్నది అని హరదత్తాచార్యుల వారు అంటూ ఉన్నారు. అన్వక్స్థాని అని సూత్రంలో చెప్పినటువంటి ఏ పదం ఉన్నదో దానికి అర్థం ఏమిటి అని అంటే, ఆచార్య వ్యతిరిక్తులైనటువంటి ఏ గురువులు ఉన్నారో వాళ్ళను అన్వక్స్థానులు. ఆచార్య వ్యతిరిక్తులైనటువంటి గురువులు ఎవరు అనంటే తల్లి, తండ్రి, మేనమామ మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అన్వక్స్థానులు అనే పేరుతో పిలుస్తారు. ఆచార్యుని సమీపంలో కూర్చొని ఉన్న సమయంలో ఒకవేళ గురువు కంటే వ్యతిరిక్తులైనటువంటి అన్వక్స్థానులనే పేరుతో పిలువబడేటువంటి వాళ్ళు ఉన్నారో గురువులు, వాళ్ళు కనుక వచ్చినట్టయితే వాళ్లకు లేచి గురువుగారి సమీపం నుండి లేచి పాదస్పర్శనం చేయడము, నమస్కారం చేయడం అనేటువంటివి పనికిరావు అని ఈ సూత్రము ద్వారా తెలియజేస్తున్నాను. నచాస్య సకాశే అన్వక్స్థానినః ఉపసంగృహ్ణీయాత్ అని. గురువుగారి సమీపంలో ఆ వచ్చిన వాళ్ళను గురించి, అన్వక్స్థానీయులైనటువంటి వాళ్ళను గురించి, వాళ్ళ గోత్రం ఇది, వాళ్ళ పేర్లు ఇవి, వాళ్లకు సంబంధించిన గొప్పతనం ఇది అని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు సంబంధించినటువంటి అన్వక్స్థానీయులైనటువంటి వాళ్లకు సంబంధించిన విషయాల గురించి గురువుగారి సమీపంలో చెప్పడానికి వీల్లేదు అని నిషేధాన్ని చేసినారు. ఈ విధంగా అనేక ధర్మాలను తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా బ్రహ్మచారికి ఏ ధర్మాలు చెప్పినారో అవన్నీ కూడా వచ్చే భాగంలో మనం విందాం. మహాదేవ.